హాయ్ అండి. ఈరోజు హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకునే విధానం చూద్దాము. గుంటకలరాకుతో హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాము. ఇది మేము చాలా రోజుల నుంచి వాడుతున్నాము. మంచి గ్రోత్ ఉంది. చుండ్రుతో సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి మంచి రెమెడీ అండి. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: గుంటకలరాకు, మందార పువ్వులు, కొంచెం వేపాకు, కరివేపాకు, 1 లీటర్ కొబ్బరి నూనె. మేము గానుగలో తెచ్చుకుంటామండి. కొబ్బరితో ఆడిచ్చి గానుగలో ఆ ఆకులన్నీ మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది ఎక్కువసేపు మరగనివ్వకూడదు. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం మిక్సీకి ఆకుల్ని కొంచెం నలిగేలాగా వేసుకొని పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్. మనం మిక్సీకి వేసిన ఆకులు నలగకుండా ఉన్న ఆకులను వేసుకోవాలి. ఎక్కువసేపు ఆయిల్ని మరగనివ్వకూడదు. దానిలో ఉన్నదంతా పోతుంది. భృంగిరాజు అంటే కేశరాజు అని అంటారు. దీన్ని అద్దం జుట్టుకి పాలకూడ అని అంటారు. దీనిలో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. మనం దీనిలో వేసుకునే ప్రతి ఇంగ్రీడియంట్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మందార పువ్వులు కూడా జుట్టుని ఆరోగ్యంగా ఉంచేలాగా చేస్తుంది. కరివేపాకు వల్ల కూడా తెల్ల జుట్టు నల్ల జుట్టుగా, కరివేపాకు వల్ల, గుంటకలరాకు వల్ల కూడా తెల్ల జుట్టు నల్ల జుట్టుగా మారే విధానం కూడా ఉంటుంది. కరివేపాకు హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చండి. ఉసిరి కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. దీనిలో వైటమిన్ సి ఉంటుంది. మన జుట్టు రాలకుండా ఉండడానికి చేస్తుంది. కండిషనర్గా కూడా వాడవచ్చు. చుండ్రు సమస్యల నుంచి కూడా తీసేయచ్చు. మనం మందార పువ్వుల్లో ఉన్న కొంచెం ఈనలాగా ఉంటుంది కదండి, అది తీసేసుకొని పువ్వుల్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. వాటిని స్టవ్ ఆపేసాక వేసుకోవాలి. అంతే. ఆ ఆయిల్ కొంచెం హీట్గా ఉంటుంది కదా, కొంచెం దానిలో ఉన్నది మొత్తం దానిలోకి వెళ్ళిపోతుంది. వాసన కోసం మరుగు అవన్నీ వేసుకోవచ్చు. చూడండి, మంచి హెయిర్ ఆయిల్, హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ తయారైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.